హలో హాయ్. వెరీ బ్యాడ్ మార్నింగ్ ఈరోజు. ఎందుకంటే రెడ్ ఫోర్ట్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా, మీ అందరికి తెలుసు. సో ఆ బాంబ్ బ్లాస్ట్లో నియర్లీ 13 పీపుల్ చనిపోయారు అండ్ 30 ఇంజూర్డ్ అయ్యారు. బట్ ఆ బాంబ్ బ్లాస్ట్ వల్ల చనిపోయిన వాళ్ళకి ఎంత పెద్ద ఎఫెక్ట్ ఉంటుందో అలానే దాని చుట్టూ ఉన్న ఇండియాకు కూడా అంతే ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఫస్ట్ జనాలని బాగా ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే ప్రతి ఎయిర్పోర్ట్లో, మెట్రో స్టేషన్స్లో, రైల్వే స్టేషన్స్లో అంత సెక్యూరిటీ పెరిగిద్ది. సో దానివల్ల టైం డిలేలు అవుతాయి అండ్ అది చాలా ఇబ్బంది. బట్ మనం ఎవరిని బ్లేమ్ చేయలేము ఆ ఎఫెక్ట్. ఎందుకంటే ఇండియా అనేది చాలా 140 crores పాపులేషన్ ఉన్న కంట్రీ. ప్రతి ఆర్మ్ ఫోర్సెస్ అయినా, ఎన్ఐఏ అయినా వాళ్ళ ఇంటెలిజెన్స్ చాలా బాగుండటం వల్ల ఇన్ని రోజులు మనం మంచిగా ఉన్నాం. బట్ ఒక ఇన్సిడెంట్ జరగనే వాళ్ళని అయితే మనం బ్లేమ్ చేయలేము. బట్ గవర్నమెంట్ ఇంకా సర్వేలెన్స్ పెంచాలి అండ్ ఇప్పుడున్న బెటర్ టెక్నాలజీస్ ప్రపంచంలో ఏమున్నాయో అన్నీ వాడుకొని ఏ ఇన్సిడెంట్స్ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే మేజర్గా లాస్ వచ్చేది చాలా బిజినెసెస్కి బాగా లాస్ వస్తాయి. అండ్ వేరే కంట్రీస్ వాళ్ళు ఎవరైతే వచ్చి ఇన్వెస్ట్ చేస్తారో లార్జ్ అమౌంట్లో, పెద్ద పెద్ద బ్యాంక్స్ కానీ, వెంచర్ క్యాపిటలిస్టులు కానీ, వాళ్ళకి అన్సర్టనిటీ కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ వల్ల ఫస్ట్ గవర్నమెంట్ మీద బాగా ప్రెషర్ ఉంటుంది. ఆబ్వియస్గా ఆ గవర్నమెంట్ ప్రతి ఒక్క దగ్గర స్ట్రిక్ట్గా చేయడం వల్ల లోకల్ బిజినెసెస్ చాలా సఫర్ అవుతాయి, చిన్న చిన్న బిజినెసెస్. ఎందుకంటే వాళ్ళకి చెకింగ్స్ ఇవన్నీ. సో దానివల్ల చాలా ఇబ్బంది పడతారు. అండ్ నెక్స్ట్ ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇబ్బందే, ఎందుకంటే ప్రాణం పోతే మళ్ళీ రాదు. సో బట్ నేను ఈ విషయంలో చెప్పాల్సింది ఏంటంటే మేజర్ బిజినెసెస్కి ఎలా ఎఫెక్ట్ అవుతాయి అనేది. ఫస్ట్ టూరిజం బిజినెస్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఇంతకుముందు కాశ్మీర్లో జరిగిన ఎఫెక్ట్ గురించి నేను ఇంకొంచెంసేపట్లో మాట్లాడతా, దానివల్ల వచ్చిన ఎఫెక్ట్స్ ఎంత ఉన్నాయి అనేది. బట్ దీనివల్ల కూడా షార్ట్ టర్మ్లో ఢిల్లీలో ఉన్న చాలా ఎవరైతే ఢిల్లీ వెళ్ళాలి అని ఫ్లైట్స్ బుక్ చేసుకున్న, ట్రైన్స్ బుక్ చేసుకున్న వాళ్ళు డ్రాప్ అయిపోతారు. అండ్ జనాలంతా ఒక షాక్లో ఉంటారు. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది అంత ఈజీ కాదు. రేపటి రోజున ఎక్కడ జరిగిద్ది అనే ఫియర్ ఉంటుంది. మన ఆ ఫియరే చాలా బిజినెసెస్ని డ్యామేజ్ చేస్తుంది. అండ్ అది మన క్యాపిటల్ సిటీలో అయింది కాబట్టి ఇంకా ప్రపంచం అంతా ఆ న్యూస్ తెలుస్తుంది ఆబ్వియస్గా. సో దానివల్ల ఇంకా ఆల్రెడీ న్యూస్లో చూస్తున్నాను, సిఐఎస్ఎఫ్ నేషన్ వైడ్స్ అన్నిట్లో బాగా స్ట్రిక్ట్ సెక్యూరిటీ పెట్టిందని. దానివల్ల చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. సో ఆ టైం తీసుకున్న 2-3 days ఇబ్బంది ఉన్నా మనం ఏం చేయలేము దానివల్ల. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. దీనివల్ల మార్కెట్స్ కూడా ఆల్రెడీ రియాక్ట్ అయినాయి. అండ్